వైట్ కలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ను ఏరిపారేయడమే లక్ష్యంగా ఢిల్లీ పేలుడు కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఈ మూలాలు ఎక్కడి వరకు వ్యాపించాయో గుర్తించి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తోంది. తాజాగా మరో డాక్టర్ను పంజాబ్లో పట్టుకుంది. ఉమర్ ముజిమ్మల్ డైరీలో ఉన్న పేర్లు, కోడ్ వర్డ్స్ను విశ్లేషిస్తున్నారు దర్యాప్తు అధికారులు. వారి కుట్రలను ఛేదిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానిత ప్రదేశాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్న దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలున్న మరో డాక్టర్ను కస్టడీలోకి తీసుకున్నారు. బాంబర్ ఉమర్ నబీతో నిరంతరం టచ్లో ఉన్న రేయీస్ అహ్మద్ భట్ను పఠాన్కోట్లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. రేయీస్ కూడా కశ్మీర్కు చెందినవాడే. 2020-21 మధ్య అల్ ఫలాహ్లో ఫ్యాకల్టీగా పనిచేశాడు. వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టంలో 22 మందికి పైగా వైద్యులకు సంబంధాలున్నట్టు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. పేలుడు ప్రదేశం నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు కీలక విషయాలు రాబట్టారు. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు అంచనా వేశారు. ఇప్పటి వరకు లభించిన 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారు. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, ఇతర పదార్థాలతో బాంబర్ ఉమర్ నబీ పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి వాటిని 5 నుంచి 10 నిమిషాల్లో తయారు చేయొచ్చని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ ఉమర్ బాంబు తయారీలో నిపుణుడని పేర్కొన్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఢిల్లీలో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ పైన దాడులు జరిగాయి. అలాగే ఫరీదాబాద్లోని దౌజ్, నుహ్ పట్టణాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నూహ్లోని ఓ ఎరువుల దుకాణం నుంచి ఉమర్ పెద్ద మొత్తంలో ఎన్పీకే ఫెర్టిలైజర్ కొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసు విచారణను కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది.